రాగల రోజుల్లో కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంటి నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. మాట తప్పి మడమ తిప్పే అరాచక ప్రభుత్వాలపై ప్రజలు విసిగిపోయి మార్పు కోరుకుంటున్నారని, కాంగ్రెస్ పార్టీతోటి అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతో ఓటు వేసి గెలిపించబోతున్నారని తెలిపారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవగానే పెడన నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంటి నాగరాజుతో మా అమరావతి బ్యూరో సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లాలో రాజకీయం అయితే రసవత్తరంగా సాగుతూ ఉంది. ముఖ్యంగా పెడనలో త్రిముఖ పోటీ అయితే గట్టిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అటు టీడీపీ నుంచి కాగిత కృష్ణప్రసాద్, వైసీపీ నుంచి రాము, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సొంటి నాగరాజు. అంటే ముగ్గురు కూడా త్రిముఖ వ్యూహంలాగా పెడన ప్రజలను అయితే మాత్రం ఓటు బ్యాంక్ కొల్లగొట్టేందుకైతే మాత్రం సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు సొంటి నాగరాజు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి పెడన ప్రజల యొక్క నాడి ఏ విధంగా ఉండబోతా ఉంది? కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి మొగ్గు చూపబోతా ఉన్నారు? పెడన నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే గతం నుంచి చూసుకుంటే ఈ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు తప్ప వేరే ఏ నాయకుడు ఇక్కడ అభివృద్ధి చేయలేకపోయాడు. గతంలో వ్యాస్ కానివ్వండి, జోగి రమేష్ కానివ్వండి, వాళ్ళు మా పార్టీ నుంచి వచ్చిన నాయకులు మాత్రమే. అందుకని వాళ్ళు ఆ టైంలో రాజశేఖర రెడ్డి మాత్రమే ఇక్కడ అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఉన్న రోడ్డు కూడా రాజశేఖర రెడ్డి గారు వేసిన రోడ్డే. అలాగే గొల్లపాలి వంతెన కూడా రాజశేఖర రెడ్డి గారు వేసింది. ఇప్పుడున్న బస్ స్టాండ్ కూడా రాజశేఖర రెడ్డి గారు నిర్మించింది. అంతే తప్ప వేరే నాయకులు ఎవరో వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ మేలు చేస్తారు, 151 స్థానాలు ఇస్తే ఈ రోజుకు ఒక తట్ట మట్టి కూడా ఈ నియోజకవర్గంలో వేయలేకపోయారు. కానీ ఇసుక దోపిడీలు మాత్రం బాగా జరిగినాయి. అలాగే చాలా అన్యాయాలు, అక్రమాలు, రౌడీ షీట్లు, కేసులు ఇవన్నీ చాలా జరిగినాయి. పెడన ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఈ రెండు పార్టీలతో ఖచ్చితంగా ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. మరి ఏదైతే రాజశేఖర రెడ్డి చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధాని చేసే ఆలోచన ఆయనకుందో ఆ కోరిక నెరవేర్చడానికి మరి శిల్పమ్మ గారు వచ్చారు. ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారంటే నిదర్శనం ఈ రోజున నామినేషనే. లేదు, నామినేషన్కి సుమారు ఎంతమంది హాజరై ఉండొచ్చు? రానున్నటువంటి రోజుల్లో మీరు గెలుపు అంటే ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు? అసలు మీ గెలుపుకి ఎంత ఓటు వస్తుంది? ఈ రోజున నామినేషన్కి ఎంతమంది హాజరయ్యారని మీరే చెప్పాలి. ఎందుకంటే క్యాండిడేట్గా మరి నేను చెప్పకూడదు కదా. ఎంతమంది హాజరయ్యారు, ఎంతమంది ఆప్యాయతలు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నాయో మీరే చెప్పాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ నుంచి ప్రతి మండలాల్లో ఇప్పటి వరకు మా నాయకులు అయితే 10 సంవత్సరాల నుంచి పార్టీ లేని అప్పటి నుంచి కష్టపడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాని విడవకుండా మరి మండలానికి ఒక 5,000 ఓటు కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ ఉన్నా సరే మండలానికి 5,000 ఓటు హస్తం గుర్తుకి పడే విధంగా గతం నుంచి ఉంది. అదేవిధంగా ఇప్పుడు సిపిఎం, సిపిఐ నాయకులు కూడా మరి మా పార్టీ వాళ్ళ పార్టీ అధిష్టాన నిర్దేశాల మేరకు మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక మండలానికి వచ్చి 4,000 నుంచి 3,000 ఓటింగ్ ఎవరు చెప్పినా వినని ఓట్లు అవి. అదేవిధంగా మా కష్టబలం మరి మేము ఉద్యమాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఉద్యమాల్లో కాపులో ఉన్న బీసీలకి న్యాయం చేస్తూ 20 ఏళ్ళ నుంచి ఉద్యమాల్లో ఉన్నాం. మమ్మల్ని గుర్తించి మరి షర్మిలారెడ్డి గారు మరి మాకు బీఫామ్ ఇవ్వడం జరిగింది. ఆవిడ రుణం తీసుకునేందుకు, అలాగే పెడన ప్రజలకు సేవ చేసేందుకు మరి ఎక్కడి నుంచో వచ్చిన నాయకుల్ని గెలిపించిన ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. నాది పక్కనే 1 కిలోమీటర్ తేడా మచిలీపట్నం. నన్ను ఖచ్చితంగా ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీరు ప్రజలకు రానున్నటువంటి రోజుల్లో ఎటువంటి సేవ చేయాలనుకున్నారు? పెడన ప్రజలు మీకు ఎందుకు ఓటయ్యారు? ఈ రోజున పరిస్థితులు చూసుకుంటే పెడన నియోజకవర్గంలో 70 ఏళ్ళు పైన అయింది స్వతంత్రం వచ్చి. కానీ ఈ రోజు వరకు పెడన నియోజకవర్గం గుక్కుడు మంచినీళ్ళు తాగడానికి వేసవి కాలంలో అలవలక్షణ అంటున్నారు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి నాయకులు పరిపాలిస్తున్నారు. మరి పక్కన కానీ రేపల్లి చూసుకుంటే, అలాగే మచిలీపట్నం చూసుకుంటే బీచ్ పక్కన ఉన్న వాటర్లు కూడా ట్యాప్ వాటర్ తాగే పరిస్థితి. మరి అన్ని అంగులున్న ఈ నియోజకవర్గంలో కనీసం మంచినీటి సదుపాయం లేదు, డ్రైనేజీ సదుపాయం లేదు. గుక్కు నీళ్ల కోసం అలవలక్షణంలో పెడన నియోజకవర్గం ప్రజలు ఉన్నారు. అలా తయారు చేశారు నాయకులు. ఖచ్చితంగా వాళ్ళందరికీ అండగా మేము ఉంటాం. అన్ని కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తాం. కాంగ్రెస్ పార్టీ గెలుపు తీసుకు మేము వెళ్తాం. అలాగే మరి 24వ తారీఖున మా షర్మిలారెడ్డి గారు, పిసిసి అధ్యక్షురాలు గారు పెడన నియోజకవర్గానికి వస్తున్నారు. ఖచ్చితంగా పెడన నియోజకవర్గ ప్రజలందరూ మన్నను పొందుతారని నేను ఆశిస్తున్నాను. మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం మరలా రాబోతూ ఉంది. పెడన నియోజకవర్గంలో పునర్వైభవంగా కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడబోతుందంటూ కూడా నారాజు గారు చెప్తున్నారు. అదేవిధంగా షర్మిల ఈ నెల 24న షర్మిల గారు కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. కాబట్టి అందరూ కూడా పెద్ద ఎత్తున కూడా రావాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా ఆశీర్వదించాలంటూ కూడా ఆయన కోరటం జరిగింది. వేచి చూడాలి ఏం జరగబోతుంది అనేది కూడా.
కెమెరామెన్ జగదీష్తో జీవి సాంబశివరావు, పెడన.